అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గుంటూరు మిర్చియార్డ్ అక్రమాలపై చర్యలకు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు గుంటూరు మిర్చియార్డ్ కూడా వేదిక అయిందని ధూళిపాళ్ల ఆరోపించారు. మిర్చియార్డును ప్రక్షాళన చేసి లైసెన్సులు రివ్యూ చేయాలని కోరారు. మిర్చియార్డ్లో కోట్ల రూపాయలు సరుకు తీసుకుని ఐపీ పెడుతున్నారని మండిపడ్డారు. మార్కెట్ సెస్లో 250 కోట్లకు 100 కోట్లు కూడా రావటం లేదని రామాంజనేయులు అన్నారు. 5 ఏళ్లలో గుంటూరు మిర్చియార్డును నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ వాళ్లు లారీ యూనియన్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలు ఇక్కడికి రానియకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. విజిలెన్స్ నివేదికలో మిర్చియార్డ్ గత చైర్మన్లు 2 సెక్రటరీలు కలిసి నడిపినట్టు తేలిందని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. యార్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానిలో ప్రధానంగా లైసెన్సులు ఎవరైతే పొందారో లైసెన్సులన్నీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒకే కుటుంబంలో 4-5 లైసెన్సులు పొందితే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, లైసెన్సులు మంజూరు వాటిని ఆమోదించాల్సింది ప్రభుత్వం అయితే సెక్రటరీలు డబ్బులు తీసుకొని ప్రభుత్వంతో సంబంధం లేకుండా రెన్యూల్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఒకళ్ళ లైసెన్స్ ఒకళ్ళ పేరు మీద తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు. రైతు దగ్గర 2% వసూలు చేయాలంటే 4 నుంచి 5% కమిషన్ చొప్పున వసూలు చేస్తా ఉన్న నేపథ్యం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఉన్నా. రైతులు నష్టపోయేది క్వింటాల్కి 2,000 రూపాయలు అధ్యక్ష. అమాలీ ఛార్జీలని, అన్లోడింగ్ అని, కాపలా కూలని, మచ్చని, తరుగని, కమిషన్ మా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పారు. బిల్ టు బిల్ చేస్తే 4% కమిషన్. ఒక్కొక్క ఇంట్లో 6 మంది నుంచి 10 మంది ట్రేడ్ లైసెన్సులు ఇవ్వడం వల్ల ఒకరికి పడాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ 10 మందికి పంచుకొని 1,250 కోట్లు జీఎస్టీ రావాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపుగా 200 కోట్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎగరగొడుతున్నటువంటి ఈ నిర్వాహకం మీద మంత్రి గారు ఇప్పటికే శ్రద్ధ వహించారు. ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డ్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. దానివల్ల కూడా రేట్లు తగ్గి రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఒక్కొక్క ఇంట్లో 5-6 లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి రెన్యూవల్ చేయడం, ఇష్టం లేని వాళ్ళకి రెన్యూవల్ చేయకపోవడం, జీరో బిజినెస్ అని చెప్పి కనీసం ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత లైసెన్సులు అన్నీ ఆపేశాను. మళ్ళీ 1-2 సార్లు త్వరగా ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త లైసెన్సులు శాసనసభ్యులు కూడా చాలామంది రికమెండ్ చేశారు. 1-2 సార్లు చూసి మళ్ళీ లైసెన్సులు ఇవ్వడం కానీ, ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏదైతే మన కాకినాడలో ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనోహర్ గారు ఎంత సీరియస్గా తీసుకున్నారు. నిన్న మా జీఓఎంలో కూడా గుంటూరు మిర్చి యార్డ్ కూడా యాడ్ చేశాం. అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి పెట్టి ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యవహారం జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం.